తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హయాంలో ధర్మారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించింది. టీటీడీ ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు అని సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత టీటీడీకి నూతన ఈవోగా వచ్చిన జె శ్యామలరావు కూడా అదే రీతిలో మాట్లాడారు. తిరుమలలో తప్పులు జరిగి ఉంటే విచారణ చేపడతామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుమలలో ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంటనే తనిఖీలు చేపట్టారు శ్యామలరావు. సర్వదర్శనం క్యూ లైన్ను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూ లైన్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి రోజే టీటీడీ అధికారులకు చుక్కలు చూపించారు ఈవో. క్యూ లైన్ల వద్ద భక్తులకు అందించే త్రాగునీరు మురికిగా ఉందని, పరీక్షల నిమిత్తం ల్యాబ్కి పంపించామని చెప్పారు ఈవో శ్యామలరావు. ఈ విషయంలో హెల్త్ విభాగానికి చెందిన 2 అధికారులకు ఈవో మెమోలు జారీ చేస్తారని అంటున్నారు.